ఏపీ ప్రభుత్వం ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మెగా డిఎస్సికి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్కు డిఎస్సికి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇతర వివరాలను టెట్ వెబ్ పోర్టల్లో ఉంచినట్లు తెలిపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. రేపటి నుంచి కూడాను దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకునే విధంగా పాఠశాల విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందించిందని చెప్పొచ్చు. ఈ టెట్ నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి అర్హులు వీరందరూ కూడాను ఉపయోగించుకునే విధంగా టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది. దీనికి 20% వెయిటేజ్ మార్కులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి చూస్తే కనుక ఏపీ టెట్కు సంబంధించి చూస్తే ఈరోజు ఈ ఏపీ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత CSE.AP.gov.in అనే వెబ్ సైట్ నందు అన్ని వివరాలు ఉంటాయి అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏవైనా విధి విధానాలు కానీ సూచనలు కానీ అన్నీ కూడాను దీంట్లో ఉంటాయి. ఏమన్నా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి హెల్ప్ లైన్ ద్వారా కూడా దానికి సంబంధించినటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ మెగా డిఎస్సిలో వీరందరికీ కూడాను ఉత్తీర్ణులు అయ్యేందుకోసము తర్వాత కష్టపడిన వాళ్ళు చాలామంది ఈ టెట్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్నికలైతేనేమి రకరకాల కారణాల చేత టెట్ జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలా అని చెప్పేసి నిరుద్యోగ ఉపాధ్యాయులు కోరిన తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డిఎస్సికిను టెట్కును మధ్య ఒక నెల రోజులు గ్యాప్ ఉండే విధంగా ఆ ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ టెట్కు ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ డిఎస్కి ప్రిపేర్ కావాలంటే కనుక కొంత సమయం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం చేస్తూ ఉంది. ఈ టెట్ నోటిఫికేషన్ ఆన్లైన్ విధానంలో ఎటువంటి అక్రమాలకు చోటు లేకోకుండా ఎటువంటి పొరపాట్లు జరగకోకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ నిర్వహిస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేస్తూ ఉంది. బలరాం, థ్యాంక్ యూ విజయ్.